హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. జిల్లాల పునర్విభజన మరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో మరి చిచ్చును రేపింది. అయితే 2019 నుంచి 24 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని మరి 25 పార్లమెంట్ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా మరియు ఒకటి అదనంగా మరి జిల్లాలను ఏర్పాటు చేసి మరి 26 జిల్లాలుగా మరి పునర్విభజన చేయడం జరిగింది. అయితే తర్వాత 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కొన్ని జిల్లాలను మార్చి వాటి కేంద్రాలను కూడా మార్చాలని వినతుల నేపథ్యంలో అయితే ఇప్పుడు 3 కొత్త జిల్లాలను మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మార్కాపురం, మదనపల్లె, మరి రంపచోడవరం, మరి పోలవరం కేంద్రంగా మరి ఒక 3 జిల్లాలను కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో అవి ఫైనలైజ్ చేసి మరి ఆమోద ముద్ర కూడా వేయటం జరిగింది. అయితే ఇప్పటివరకు ఉన్న అన్నమయ్య జిల్లాను మరి రద్దు చేయడం జరిగింది. అయితే ఇది మరి కడప జిల్లాలో ఉండటంతో అక్కడ రాయచోటి, రైల్వే కోడూరు మొదలగు ఈ ప్రాంతాల్లోని మరి ఉన్న అన్నమయ్య జిల్లాను రద్దు చేయటం, దాని ప్లేసులో మరి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయడంతో మరి ఇది తెలుగుదేశం పార్టీకి మరి వారి కేడర్ కూడా ఒక షాక్గా మరి అభివర్ణిస్తున్నారు. అలాగే రాబోయే రోజులు యాక్చువల్లీ కడప జిల్లా అంటేనే మరి వైసీపీకి మరి ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వంపై ఇప్పుడున్న వ్యతిరేకతతో పాటు మరి ఈ యొక్క జిల్లాలు అంటే ఆయా నియోజకవర్గాల ప్రజలతో సెంటిమెంట్తో మరి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆడుకుంటుంది. అలాగే ఈ యొక్క గేమ్తో పక్కగా తెలుగుదేశం పార్టీకి అక్కడ దెబ్బ పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో మరి ఆ మంత్రి గారు అయితే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా మరి వాళ్ళ కేబినెట్ భేటీలోనే మరి ఆయన కన్నీరు మున్నీరై మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గోడు వెలబోసుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆయన్ని ఓదారుస్తూ రాబోయే రోజుల్లో రాయచోటిని మరింతగా అభివృద్ధి చేస్తానని మరి చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారికి హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాల పునర్విభజన వల్ల తెలుగుదేశం పార్టీ మరి ఎక్కడైతే రాయలసీమలో యాక్చువల్లీ 2024లో మరి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి హవాలో మరి కడప జిల్లా కానీ మొత్తం రాయలసీమలో కానీ ఎక్కువ సీట్లు గెలిచింది. కానీ అంతకుముందు ఎక్కడ మరి టీడీపీకి అంతగా పెద్దగా బలం లేదు రాయలసీమలో. ఇప్పుడు గెలిచిన 20 సీట్లు, 18 సీట్లు అంతవరకే వస్తాయి, కానీ మరి అంతకంటే ఎక్కువ రాలేదు. లాస్ట్ టైం మరి మోడీ హవా, చంద్రబాబు నాయుడు గారి హవా, అలాగే జనసేన పార్టీ హవా ముగ్గురు కలిపి ఉన్నారు కాబట్టి దాదాపు 164 సీట్ల వరకు వచ్చినాయి. రాయలసీమలో బాగా ఎక్కువ సీట్లు రావడం జరిగింది. అయితే మరి సెంటిమెంట్తో ఆడుతున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనో అక్కడ స్థానిక కేడర్ మరి భయపడుతుంది. ముఖ్యంగా మరి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి అంటేనే అది వైసీపీకి మరి ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. అలాగే మరి రెడ్డి ఓటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ వైసీపీకి ఓటింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. కానీ మరి ఆయన ఈ సమయంలో అంటే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి, అక్కడ ఖచ్చితంగా పునాదులు గట్టిగా ఏర్పాటు చేయాలి, రాబోయే రోజుల్లో వైసీపీని గట్టిగా ఎదుర్కోవాలి అన్న సమయంలో మరి అన్నమయ్య జిల్లాను రద్దు చేసి రాయచోటి కేంద్రాన్ని కూడా మరి మొన్నటిదాకా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఇప్పుడు రద్దు చేయడంతో రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయని మరి మంత్రి మరి రాయచోటి ప్రజలకు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చూడాల్సిన అవసరం ఉంది.